హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఇంటికి వచ్చా, ట్రైప్యాడ్ అయితే మర్చిపోయా, బయట పెట్టేసా. డైలీ రేపు బయటకు వెళ్తే తీసేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసండి. సెకండ్ పాయింట్, నేను మార్కెట్లో ఈ ఛానల్లో ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సైకలాజికల్ గేమ్ ఇది, మైండ్ గేమ్. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, దానికి తగ్గట్టుగా నువ్వు డిసిషన్స్ తీసుకోవాలి అంటే, నువ్వు ఎంత పర్ఫెక్ట్ డిసిషన్స్ తీసుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ఇన్ని వేల కోట్ల మందిలో ఒక 5% ఎందుకు సక్సెస్ అవుతున్నారు, 95% ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే క్వశ్చన్ రావాలి మీకు. సో అదే మార్కెట్ గ్యాంబ్లింగా, లక్కా, సంథింగ్ ఎల్సా అనే వాటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో నేను ఇలాంటి సైకలాజికల్ వీడియోస్ చేయడానికి ఏంటంటే, చెప్పే కదా, మనిషి స్టేబుల్గా ఉన్నప్పుడే డిసిషన్స్ అనేవి స్ట్రాంగ్గా వస్తాయి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకుంటాం. మనం ఎప్పుడైనా కోపంలో కానీ ఎవరి మీద కోపం వచ్చినప్పుడు డిసిషన్స్ సరిగా ఉండవు అన్నట్టు. అందుకే సో మన మైండ్ సెట్ కూల్గా ఉండాలి, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే డిసిషన్స్ తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా న్యూస్ కానీ కొన్ని స్టాక్స్ రికమెండేషన్ కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇది ఇంపార్టెంట్, మార్కెట్లో బేసిక్స్ ఇంపార్టెంట్, మార్కెట్లో స్టెబిలిటీ ఇంపార్టెంట్. సో ఈ న్యూస్ లాంటివి ఏంటంటే డే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతాయి, డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. మనలాంటి లాంగ్ టర్మ్ కానీ స్వింగ్ ట్రేడింగ్ ఇన్వెస్టర్లకు కానీ న్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ప్రాఫిట్స్, ఈరోజు లాస్ పోస్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ క్వార్టర్కో ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేయొచ్చు. అందుకే టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. సో డే ట్రేడింగ్ ఏంటంటే, ఈరోజు న్యూస్ వస్తే మనం లక్గా పైకి వెళ్ళొచ్చు, లేకపోతే కిందికి వెళ్ళొచ్చు, అది మనకు సంబంధం లేదన్నట్టు. సో లాంగ్ టర్మ్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు బేస్ బాగా క్రియేట్ చేసుకోవాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫండమెంటల్గా తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే కొంచెం ఐడియా ఉన్నా సరిపోద్ది. సో ఇప్పుడు కమింగ్ టు అసలైన టాపిక్, గ్యాంబ్లింగా, లక్కా, సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు కానీ, సో ఇంటి పక్క వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అంటే, నేను మార్కెట్లోకి వెళ్దామని అనుకుంటున్నా అంటే, అవునా నువ్వు మార్కెట్లోకి వెళ్దావు, అరే అదంతా లక్ పిక్కురా బై, ఆ లక్ పిక్కు నీకు అవసరమా, అదొక గ్యాంబ్లింగ్ గేము, అది లక్ ఉన్న వాళ్ళకే తగులుతుంది, నీకెందుకు తగులుతుంది, నువ్వు అనవసరంగా జాబులు బంద్ చేసి అవి ఇవి చేసి చిల్లర పనులు చేయకొని మనకు చాలా వస్తూ ఉంటాయి అన్నట్టు. సో బేసికల్గా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. లక్ గ్యాంబ్లింగ్ అనేది ఎప్పుడు పని చేస్తాయి అంటే, సో నువ్వు పర్ఫెక్ట్గా, నువ్వు స్టెబిలిటీగా ఉన్నప్పుడు, నువ్వు అంతా నేర్చుకున్నప్పుడు. అంతేగాని మార్కెటే గ్యాంబ్లింగ్ లక్ కాదు, అర్థమైంది. మార్కెట్ ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, మార్కెట్కి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. మనిషికే ఎమోషన్స్ ఉంటాయి, మనిషికే ఫీలింగ్స్ ఉంటాయి. మనిషి గ్యాంబ్లింగ్ అనుకుంటాడు, మనిషి లక్ అనుకుంటాడు, కానీ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు, మార్కెట్ లక్ కాదు. ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, సో ఇప్పుడు బయట చాలా వరకు వరల్డ్ బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో, వరల్డ్ వైడ్గా బిలియనీర్స్ ఉన్నారో, వాళ్ళు ఏమైనా జాబ్ చేశారా, లేకపోతే కూలి పనికి పోయారా? మన పేరెంట్స్ లాగా డైలీ లేబర్స్ కాదు కదా, మంత్లీ శాలరీ కోసం పని చేయలేదు కదా, చిన్న బయట బిజినెస్లు పెట్టుకోలేదు కదా. వాళ్ళు కూడా మార్కెట్ నుంచే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మార్కెట్ నుంచే డబ్బులు తీసుకొని వెళ్ళిన వాళ్ళే. మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసేసుకొని వాళ్ళు బిలియనీర్స్ అయిన వాళ్ళే. మీరు అర్థం చేసుకోండి నా పాయింట్ కరెక్ట్గా. వాళ్ళేం కష్టపడి పని చేయలేదు, లాజికల్గా ఆలోచించారు, ఒక స్టేబుల్ మైండ్ క్రియేట్ చేసేసుకున్నారు. సో అలా ఉంటుంది అన్నట్టు. అంతే. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎలా అంటే, మనం డైరెక్ట్ మార్కెట్లో మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా బెనిఫిట్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్గా అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి పబ్లిక్గా లిస్ట్ అయిపోయి మార్కెట్లోకి వచ్చేసి పబ్లిక్ అమౌంట్ అంతా తీసేసుకొని వాళ్ళు బిలియనీర్స్ అవుతున్నారు అన్నట్టు. ఇది ఇండైరెక్ట్. అంటే ఒక బిలియనీర్, వరల్డ్ వైడ్గా ఎనీ బిలియనీర్, ఓకే, వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మార్కెట్ నుంచి తీసుకున్న వాళ్ళే. అది మీరు అర్థం చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, బిల్ గేట్స్, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, నెక్స్ట్ మార్క్ జుకర్బర్గ్, ఫేస్బుక్, నెక్స్ట్ తర్వాత లారీ పేజ్, గూగుల్, ఓకే, వీళ్ళందరూ ఏంటంటే మార్కెట్లో వాళ్ళ కంపెనీ తీసుకొచ్చి పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి బయట నుంచి వాళ్ళు ఎదిగారు అన్నట్టు. అంతే. లక్కో గ్యాంబ్లింగో కాదు. సో లక్ గ్యాంబ్లింగ్ కాదు అని నేను ఎందుకు చెప్తా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లక్ అయి ఉంటే నువ్వు ఎన్నిసార్లు లక్ తగిలిద్ది నీకు, లేదా గ్యాంబ్లింగ్ అయి ఉంటే ఒకసారి, 2 సార్లు, సరే లాస్ట్కి 3 సార్లు, ఇంతకు మించి తగిలిద్దా? ఇంతకు మించి తగలదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ప్యాకాట్ ఆడదాం అనుకోండి, ఒక క్లబ్కి వెళ్తారు, ప్యాకాట్ పెడతారు, ఎన్నిసార్లు తగులుతాయి మీకు లక్? ఒకసారి తగులుతాయి, 2 సార్లు తగులుతాయి, 3వ సారి ఏం చేస్తావు? ఈ 2 సార్లు వచ్చిన అమౌంట్ మొత్తం పెడుతున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది అన్నట్టు. సో లైక్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ తీసేసుకోండి. ఐపీఎల్ బెట్టింగ్లో ఇప్పుడు నిజంగా లక్ అయితే ఐపీఎల్ బెట్టింగ్లో పెట్టిన వాళ్ళందరూ ఎందుకు కోటీశ్వర్లు అవ్వట్లేదు?
చెప్పండి, ఎందుకు కోటీశ్వర్లు అవ్వట్లేదు? ఐపీఎల్ యాప్ క్రియేట్ చేసి ఆ యాప్లో బెట్టింగ్ పెట్టే యాప్ ఎందుకు వాళ్ళు బిలియనీర్ అవుతున్నారు, యాప్ బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు అని మీరు క్వశ్చన్ చేసుకున్నారు ఎప్పుడైనా? దానికి ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ కావాలి, ప్రాపర్ మైండ్ సెట్ కావాలి, ప్రాపర్గా థింక్ చేయాలి. అర్థమైంది కదా? ఒక స్టేబుల్ మైండ్ సెట్ కావాలి. మీరు ఇలాంటి వీడియోస్ చూడడమే అందుకన్నట్టు. ఎందుకు చూడాలి అంటే మీరు ఒక స్టేబుల్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఇది లక్ పిక్ కానీ ఇది గ్యాంబ్లింగ్ అని మీ మైండ్ని ఖరాబ్ చేసుకోకూడదు. మార్కెట్కి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. మార్కెట్ అందరిని ఒకలానే చూస్తుంది. ఓకే, ఆ మార్కెట్ అందరిని ఒకలా చూస్తూ అందరిని ఒకలా చూస్తూ మనం మనిషి ఎమోషన్స్ మార్చేసుకుంటున్నాం. అది ఒకేలా ఉంటుంది కానీ మనమే మారిపోతున్నాం అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా? లక్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది ఒక 2-3 సార్లు తీసేసుకోండి. అంతకు మించి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు అంటే సో మామూలు విషయం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోని కూడా తీసేసుకోండి. విజయ్ కేడియా కానీ, రాధాకృష్ణ దమాని కానీ, నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు కానీ, వీళ్ళందరూ ఎలా అయ్యారు? లక్క ఒక 100లో 5 ఎందుకు సక్సెస్ అవుతున్నారు, 95 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? దాని క్వశ్చన్ మీరు ఒకసారి వేసుకోండి. ఆ క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. లక్ గ్యాంబ్లింగ్ అయితే కాదు. సో ఇదన్న మ్యాటర్. సో మీరు వీటి గురించి ఎక్కువ ఆలోచించకండి. మీరు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ పైన వర్కౌట్ చేయండి. ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్ క్రియేట్ చేయండి. ఒక రోబోలానే బిహేవ్ చేయాలి. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, నో గ్రీడ్, నథింగ్. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్లో సక్సెస్ అవుతావు. లేదా నువ్వు సక్సెస్ అవ్వవు. ఎవరు అవ్వరు. ఈవెన్ మీ మై సెల్ఫ్ ఆర్ ఎనీథింగ్, మై ఫ్రెండ్ ఆర్ మీరైనా ఎవరైనా ఈరోజు వారెన్ బఫెట్ గారు కూడా మన స్టేబుల్ మైండ్ సెట్ లేకపోతే ఆయన కూడా ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనకు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాడు. ఒక కంపెనీ ఎక్కడున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాడు. ఆ హైలో ఉన్నప్పుడా లోలో ఉన్నప్పుడా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్న తర్వాతనే ఆయన ఈ రేంజ్లో ఉన్నారు అన్నట్టు. మీరు కూడా కంపెనీ హైలో ఉన్నప్పుడు కాదు, అది తక్కువలో దొరికినప్పుడు పట్టుకునే వాళ్ళే గ్రేట్ అన్నట్టు. సో అది ఆలోచించుకోండి. జస్ట్ గ్యాంబ్లింగ్ కాదు, లక్ కాదు, ఎలాంటిది కాదు. ఓకే, జస్ట్ మన స్ట్రాటజీ, మన సెటప్, మన మైండ్ సెట్, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్స్తోనే, ఒక ట్రేడింగ్ కోసం కాదు, ఒక ట్రేడ్ కోసం కాదు, కంటిన్యూస్గా ఆ స్టెబిలిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ. జై హింద్.